ఈ రేయి తీయనిది ఈ చిరుగా ఏమైందిరా? ఒకటే నొప్పులు మామ. ఒకవైపు కాళ్ళ నొప్పులు, ఒకవైపు నడుము నొప్పులు, ఒకవైపు భుజాల నొప్పులు. అమ్మా, అనవసరంగా ఆ దేవుడు మనకి ఎందుకు ఇన్ని పార్ట్స్ ఇచ్చాడంటావు? వేస్ట్ కాకపోతే మీ అదవా, భగవంతుడు అన్ని పార్ట్లు మనకి ఇచ్చాడంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏంటి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్సా? ఏదో అడుగుతావు చెప్పు. తల తాగ పెట్టుకోవడానికి, కళ్ళు నిప్పులు పోసుకోవడానికి, ముక్కు పిండి వసూలు చేయడానికి, గడ్డం పట్టుకుని బతులు తాగడానికి, భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తొడుక్కోవడానికి, నడుమ వంచి పని చేసుకోవడానికి, ఆ తర్వాత కింది ఒరే ఇంక కిందకి వెళ్ళకు, నోరు మూసుకుని పైకి వెళ్ళి పని చూసుకో. నేను పైకి వెళ్ళను, మరి నా లవర్ దగ్గరికి వెళ్తాను. ఒరే చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రేమ అనేది ఒక తాడు లాంటిది. దాన్ని నువ్వు ఉరేసుకుంటావో లేకపోతే ఉయ్యాలు వేసుకుంటావో నీ ఇష్టం. దాన్నే వేసుకుంటా. అదే యాదవ అన్నారు, పని పాట లేదు యాదవకి. తాగేసి రాత్రి అంతాను